ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 36, 37 అధ్యాయాలు. మొత్తం 9వ స్కందంలోని 48వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 36, 37 అధ్యాయాలలో పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని చెప్తూ 86 నరక కుండములను గూర్చి వివరించటము మనం తెలుసుకుంటాము. సావిత్రి అడుగుతున్నది, మహానుభావ ధర్మరాజా, మీరు వేదాంగములందు పారంగతులైన విద్వాంసులు, సమస్తమునకు సారభూతమైనది, అందరూ కోరేది, సర్వసమ్మతమైనది, కర్మను తొలగించటానికి మూలాధారమైనది, పరమశ్రేష్టమైనది, మానవులకు సుఖప్రదమైనది, సకలము ఇవ్వటానికి సమర్థమైనది, అందరికీ అన్ని విధముల శుభమును చేకూర్చేది, భయమును దుఃఖమును తొలగించున్నది. ఈ కుండముల గురించి మానవుడు తప్పించుకోవటమే కాకుండా అతనిని ఏవి సమీపింపజాలవో, మానవులకు జనన మరణ వికార రాహిత్యము కలుగునో అట్టి గొప్ప సత్కర్మను నాకు ఉపదేశించండి. ఆ కుండముల ఆకారం ఎట్లుంటాయి, అవి ఎట్లా నిర్మించబడ్డాయి, ఎట్టి పాపి ఏ రూపమున వాటిలో నివసిస్తాడు, దీనిని గురించి కూడా వినాలి అనుకుంటున్నాను. దేహము అగ్నికి ఆహుతి కాగా తరువాత మానవుడు ఏ దేహముతో లోకాంతరములలో ప్రవేశిస్తాడు, తాను చేసిన శుభాశుభ కర్మల ఫలమును ఎట్లా అనుభవిస్తాడు, ఎంతో దుఃఖము కలిగినప్పుడు కూడా ఆ శరీరం ఎందుకు నశింపదు, మొదలగు విషయములను అన్నింటినీ నాకు చెప్పండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, సావిత్రి మాటలు విని ధర్మరాజు శ్రీహరిని స్మరించి కర్మరూప బంధములను త్రెంచే పవిత్ర కథను చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజు చెప్తున్నాడు, పతివ్రతా శిరోమణి, 4 వేదములు, ధర్మశాస్త్రములు, సంహితలు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రము మొదలగు ధర్మగ్రంథములందు, అలాగే ఇతర ధర్మశాస్త్రములు, వేదాంగములు, వీటన్నిటి యందు పంచదేవోపాసన సర్వులకు ఇష్టమైనదని, సారభూతమని చెప్పబడినది. ఈ దేవోపాసన వలన జనన మరణ జరావ్యాధులు, శోక సంతాపములు నశిస్తాయి. ఈ సాధన సర్వమంగళకరము, పరమ ఆనందదాయకము. దీని వలన సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఇది నరకము నుండి ప్రాణిని ఉద్ధరిస్తుంది. భక్తి రూప వృక్షమునందు మొక్కను మొలవ చేస్తుంది. కర్మరూప వృక్షమును త్రుంచటానికి ఇది ఎప్పుడూ నడుము కట్టి ప్రయత్నిస్తుంటుంది. మోక్ష మార్గమున ఇది ముందుకు పోవటానికి సోపానము. భగవంతుడి సాలోక్యము, సార్ని, సారూప్యము, సామీప్యము మొదలైన అనస్వరములైన శుభములను ప్రసాదించటానికి ఇది సాధనము. శుభానన, శోభాంగి, నా దూతలు నరకకుండములను సదా కావలి కాస్తూ ఉంటారు. పంచదేవతలను యథార్థముగా ఉపాసించువారు ఈ నరకములను స్వప్నమునందైనా చూడలేరు. భగవతి భువనేశ్వరిని ఉపాసించని వాడు నా పురమును తప్పక చూస్తాడు. ఏకాదశి వ్రతమును చేయువాడు విష్ణులోకమునకు వెళతాడు. నిరంతరము భగవంతుడకు శ్రీహరికి నమస్కరించువాడు, ఆ స్వామి ప్రతిమను పూజించువాడు భయంకరమైన నా సంయమనే పురమునకు రాడు. గరుడునితో సర్పములు భయపడినట్లు భగవానుడకు శంకరుని భక్తులతో నా దూతలు భయపడతారు. అయినప్పటికీ వారు పాశమున చేతపట్టి వీరి దగ్గరకు వస్తారు, కానీ వారిని నేను ఆపివేస్తాను. భగవంతుడకు శ్రీహరి భక్తుల ఆశ్రమములను వదిలిపెట్టి ఇతర స్థలములకు నా సేవకులు వెళతారు. గరుడుని వలన సర్పములు భయముతో వణికిపోయినట్లు భగవంతుడకు శ్రీకృష్ణుని మంత్రోపాసకులైన హరిభక్తులను చూసి నా దూతలు భయము చెందుతారు. భగవతి జగదంబ యొక్క భక్తులు అక్కడికి చేరగానే చిత్రగుప్తుడు మధుపర్కాది ఉపచారములతో పదే వారిని సత్కరిస్తాడు. వారికి బ్రహ్మలోకమును రాసి ఇస్తాడు. సాధ్వి, వారప్పుడు ఆ భగవతి ఉపాసకులు
మణిద్వీప లోకమునకు యాత్ర చేస్తారు. వారిని స్పృశించుట తోడనే సకల అశుభ కర్మలు నశిస్తాయి. ఆ దేవీ భక్తులు మహా సౌభాగ్యశాలురు. వారి జన్మతోనే అనేక కులములు పరిశుద్ధమవుతాయి. వారి పాపములు మండుచున్న అగ్నిలో పడి గడ్డిపోచలలాగా భస్మమవుతాయి. దేవీ భక్తులను చూసి మోహము కూడా భయపడుతుంది. సాధ్వి కామము, క్రోధము, లోభము, మృత్యువు, రోగము, జర, శోకము, భయము, కాలము, శుభాశుభ కర్మలు, హర్షము, భోగము ఇవన్నీ కూడా దేవీ భక్తులను చూసి తమ ప్రభావమును ప్రకటించటానికి అసమర్థులవుతాయి. దేవి ఎవరెవరికి నరకపీడలు సహించవలసిన అవసరం ఉంటుందో వారిని నేను నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఆగమశాస్త్ర విధానమును అనుసరించి దేహము యొక్క స్థితిని గురించి చెప్తాను వినుము. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఈ 5 తత్వములు స్పష్టములే. బ్రహ్మ యొక్క సృష్టి విధానమునందు ప్రాణుల కోసము ఈ దేహబీజము వేరుగా నిర్మించబడుతుంది. పృథివీ మొదలగు పంచభూతములతో తయారైన శరీరమును కృత్రిమము, నశ్వరము అని అంటారు. చితియందలి అగ్నితో దహింపబడి అది బూడిద అవుతుంది. ఆ సమయమున అందులో బంధింపబడిన జీవుడు అంగుళీయక ఆకారమును కలిగి ఉంటాడు. అతడే ఫలమును అనుభవించటానికి సూక్ష్మ రూపముతో దేహమును ధరిస్తాడు. ఆ దేహము మండుచున్న అగ్నిలో భస్మము కాదు, నా సంయమని పురమునకు వెళుతుంది. స్థూల శరీరము కాలిపోయి ఇంకా అనేక విధములుగా అది నశిస్తుంది. కానీ యాతనా శరీరము అస్త్రశస్త్రముల చేత నశింపదు. తీక్షమైన ధారగల అంటే పదునైన కంటకములతో కానీ, మసులుతున్న నూనెలో కానీ, లోహములతో కానీ, పాషాణముతో కానీ అది నశింపదు. ఇంతకు మునుపటి వలలే ఉండిపోతుంది. మండుచున్న అగ్నిలో వేసినా అది దహింపబడదు, మరణించదు. దాని రూపమేమాత్రమూ చెడదు. దానికి తదుపరి భయంకరమైన దుఃఖములు అనుభవించవలసి వస్తుంది. సాధ్వి, ఈ విధముగా ఆగమశాస్త్రముందు కల దేహవృత్తాంతమును దానికి కారణమును నీకు స్పష్టముగా చెప్పాను. ఇప్పుడు కుండముల సకల లక్షణములను చెప్తాను వినుము. పతివ్రత నరక కుండము పూర్ణ చంద్రమండలములాగా వలయాకారమున ఉంటుంది. అది తగినంత లోతుంటుంది. అనేక విధములైన పాషాణములతో నిర్మించబడి ఉంటుంది. అవి నశింపవు. ప్రళయ కాలము వరకు అలాగే ఉంటాయి. భగవంతుడకు శ్రీహరి ఇచ్ఛతోటే పాపులకు దుఃఖమును కలిగించటానికి అనేక రూపములలో వాటి నిర్మాణము జరిగింది. మండుచున్న అగ్నితో సమానముగా 1 క్రోసు పొడవు వెడల్పున విస్తరించి ఉంటుంది. 100 గజముల పైభాగము వరకు అగ్నిజ్వాలలు లేస్తుంటాయి. దీనిని అగ్నికుండము అని అంటారు. భయంకరముగా ఆక్రోశిస్తున్న పాపులతో అది సదా నిండి ఉంటుంది. ఆ పాపులను కొడుతూ నా దూతలు నిరంతరము ఈ కుండమును రక్షించటయందు తత్పరులై ఉంటారు. క్రూర జంతువులతో నిండి ఎంతో భయంకరమై అర్ధక్రోసునందు విస్తృతమైన నరకమును తప్తకుండము అని చెప్తారు. నా సేవకులచే దెబ్బలు తింటూ ఇక్కడి జీవులు ఆక్రందనలు సలుపుతుంటారు. దీని తరువాత తప్త క్షారోదక కుండము ఉంటుంది. అది మసులుతున్న ఉప్పు నీటితో నిండి ఉంటుంది. 1 క్రోసు దూరము వరకు విస్తరించిన ఈ భయంకరమైన నరకము పాపులతో, కాకులతో నిండి ఉంటుంది. విష్టుకుండమను పేరుగల నరకము 1 క్రోసు దూరము విస్తరించి ఉంటుంది. అక్కడి పాపులు ఆహారము లేకుండుట వలన ఎండిన కంఠములు, పెదవులు, తాళవ్యయము కలిగి అటూ ఇటూ పరిగెడుతుంటారు. ఆ దారుణమైన నరకము మలముతో నిర్మించబడి ఉంటుంది. దానిలో భరింపరాని దుర్గంధము వ్యాపించి ఉంటుంది. అక్కడి కీటకములతో వారి అంగములన్నీ ఛిద్రములవుతుంటాయి. మూత్రకుండమను పేరుగల నరకము మసులుతున్న మూత్రము, అలాగే మూత్రపు కీటకములచే నిండి ఉంటుంది. ఘోర పాతకులకు జీవులతో నిండి ఉండి ఆ నరకము 2 క్రోసుల పరిణామములో ఉంటుంది. అక్కడి కీటకములు
జీవులను తినుచుంటారు. అందులో పడిపోయిన పాపుల కంఠములు, ఓష్టములు, తాళవ్యములు ఎండిపోయి ఉంటాయి. శ్లేష్మకుండమను నరకము శ్లేష్మాది అపవిత్ర వస్తువులతో నిండి ఉంటుంది. గరకుండమను నరకము అర్ధక్రోసు పరిణామమున విస్తరించి ఉంటుంది. విషము తినడి పాపులతో, కీటకములతో అది నిండి ఉంటుంది. సర్పాకారము కలిగి వజ్రమయ దంతములతో, ఆకలిగొనిన జీవుల ఎండిన కంఠములతో, అత్యంత భయంకర జీవులతో ఆ నరకము నిండి ఉంటుంది. కంటి మాలిన్యముతో కూడి ఒక క్రోసు విస్తారము కల ఆ నరకమును దూషీ కాకుండమంటారు. కీటకములచే క్షతగాత్రులైన పాపి ప్రాణులు దాని యందు నిరంతరము తిరుగాడుతుంటారు. వసతో నిండి 4 క్రోసుల దూరము, పొడవును, వెడల్పు కలిగి వాసాకుండముంటుంది. దానిలో వసను తినడి పాపులు జీవులు వ్యాపించి ఉంటారు. 1 క్రోసు పొడవు, వెడల్పు కలిగి శుక్రకుండం ఉంటుంది. వీర్యపు పురుగులచే వ్యాపించబడి అది ఉంటుంది. అందులోనున్న పాపులను అక్కడి పురుగులు కాటువేస్తుండగా వారు అటు ఇటు దిక్కుతోచక పరుగెడుతుంటారు. బావిలాగా పొడవు, వెడల్పు కలిగి దుర్గంధభరితమైన వస్తువులతో నిండి రక్తకుండం ఉంటుంది. ఆ లోతైన కుండమున రక్తమును త్రాగడి ప్రాణులు, కాటువేయు పురుగులు నిండి ఉంటాయి. అశ్రుకుండము కన్నీటితో నిండి ఉంటుంది. అందు పాపపు జీవులు అనేకులుంటారు. అది 4 బావుల విస్తారమును కలిగి ఉంటుంది. కీటకములచే కట్టబడి అందలి జీవులు రోదిస్తూ ఉంటారు. 86 నరక కుండముల గురించి ఇంకా యమధర్మరాజు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.